చూశాని బుక్కల్లో చుక్కనైతనే దిష్టంతా తగల ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు ప్రీసెట్ లింక్తో పాటు XML లింక్ అలాగే ఫాంట్ సంబంధించిన సపరేట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బీట్ మాస్ సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో అది ప్రీసెట్ కావచ్చు XML కావచ్చు, ఒకసారి ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ నా ఛానల్ లోగో అయితే కనిపించింది కదా, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీకు డిలీట్ అయితే అయిపోతుంది. అలాగే ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ప్రీసెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ యాడ్ చేసి అయితే ఇచ్చాను. XML వాళ్ళ కోసం నేను షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లో అయితే యాడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ 3.12 మిల్లీ-సెకండ్ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు రెండు చోట్ల వచ్చేసి టెక్స్ట్ అనేది అయితే వస్తుంది. మీకు ప్లే చేసిన డెమో వీడియోలో అయితే చూసారు కదా. సో ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫొటోస్ పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వచ్చేసి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియాలో పెట్టేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ఆ ఫోటో కింద రైట్ ఏరియా వచ్చేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందున్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ముందుగా మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే చూపిస్తాను. సో దానికోసం నేను ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తున్నాను. XML వాళ్ళ కోసం ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ మీకు టోటల్గా 4 పిక్స్ అయితే కనిపిస్తాయి. ముందుగా మీరేం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి మీకు ఒక టైం అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఆ టైం దగ్గర వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. 4.25 మిల్లీ-సెకండ్ దగ్గర ఒక పిక్ అయితే కనిపిస్తుంది చూడండి, ఫోటో అనేది. ఆ ఫోటోకి వచ్చేసి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. అండ్ అలాగే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇంకొక చోట అయితే వస్తుంది చూడండి, టైం వచ్చేసి 16.09 మిల్లీ-సెకండ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటోకి కూడా మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, 2 పిక్స్ మాత్రమే వస్తాయి 2 ఫొటోస్కి. ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ సెకండ్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా కాపీ అనేది చేసుకొని ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఒక టైం అయితే చెప్తాను, ఆ టైం దగ్గర అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ 3.12 మిల్లీ-సెకండ్ ఫోటో ఏదైతే ఉందో సో ఆ ఫోటో అండ్ దాని పక్కన ఉన్నటువంటి ఫోటో దానికి కూడా వచ్చేసి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ 2 ఫొటోస్కి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందు స్క్రోల్ చేసి మీకు ఇక్కడ 14.25 మిల్లీ-సెకండ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో అండ్ దాని పక్కన ఉన్నటువంటి ఫోటో సో దానికి కూడా ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి సో ఈ థర్డ్ ఫోటో ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా కాపీ చేసుకొని మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు డబుల్ బీట్ మార్క్ అయితే కనిపిస్తుంది చూడండి, 6.07 మిల్లీ-సెకండ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొక డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను 17.15 మిల్లీ-సెకండ్. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మీరు ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఈ ఎఫెక్ట్ అనేది లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి లాస్ట్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్ అయితే ఈ విధంగా కాపీ అనేది చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ రిమైనింగ్ పిక్స్ ఏవైతే మిగిలాయో మనం యాడ్ చేసుకోగా మిగిలిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, సో 17.25 మిల్లీ-సెకండ్ నుంచి స్టార్ట్ చేసేసి అన్ని పిక్స్కి వచ్చేసి ఈ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. సో అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. 3.12 మిల్లీ-సెకండ్ దగ్గర రెడ్ లైన్ అనేది వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి టెంప్లెట్ వీడియో ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ వీడియోని వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో టెంప్లెట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఆ లేయర్ మీద ట్యాప్ చేసుకుని దీన్ని ఫుల్ స్క్రీన్ మోడ్లో ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. అండ్ స్పీకర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని అనుకున్న సౌండ్ అనేది మ్యూట్లో పెట్టేసి బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైట్ అనే దాంట్లో స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎండింగ్ వరకు వచ్చేసి మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ అనేది ఈ విధంగా స్పీకర్ ఐకాన్ కంటే ముందున్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఓవరాల్గా మన వీడియో ఎడిట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి వీడియో చూస్తే మాత్రం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి
డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.